హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు ఏంటంటే 6 బీడ్ మెథడ్ అయితే ఆల్రెడీ బీడ్స్ వర్క్ బేసిక్స్ అనే దానిలో చూపించాను కదండి, పార్ట్ 3లో. ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం నెక్స్ట్ లైన్ అయితే ఎలా వేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. అంటే 6 బీడ్ మెథడ్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని లైన్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ మనం ఏదైనా వర్క్ కోసం అలా అండి. ఓకే, మనకి ఇది ఏంటంటే మనకి తోరన్ డిజైన్లో యూజ్ అవుతుంది. అలానే తోరన్ డిజైన్ కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ అలా ఏమైనా వేసుకోవటానికి కూడా ఇదైతే యూజ్ అవుతుందండి. ఇదైతే మనం ఎలా వేసుకోవాలని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దీనివల్ల ఏంటంటే రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నేనేంటంటే వర్క్ చూపించడం కోసం ఇలా చిన్నగా వేసానండి. అలా కాదు అనుకుంటే మీరు కొంచెం వర్క్ నేర్చుకోవడం కోసం కాబట్టి కొంచెం పెద్ద లైన్ వేసుకొని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఉంది కదండి, చూసారు కదా, మనకి దారాన్ని 4th బీడ్ అనుకున్నాం కదా, అంటే 1 2 3 4 అనుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్ పెంచాలంటే అక్కడ 5 వేయాలి. అలా కాదనుకుంటే దారాన్ని చూసారు కదా, అలా చూడండి, ఇలా కార్నర్ అలా వస్తుంది కదంటే ఇటువైపు 6 బీడ్స్ నుంచి ఒకటి, ఇటువైపు ఉన్న 6 బీడ్స్ నుంచి ఒకటి ఈ కార్నర్లో. అంటే 4 బీడ్ అని చెప్తున్నాను కదా స్టార్టింగ్. చూసారు కదా, మిడిల్ లైన్లో ఒక రో ఉంటుంది కదండి, అందులో ఆ మిడిల్కి రావాలన్నమాట. అర్థమవుతుందా? చూడండి, ఈ 2 బీడ్స్కి ఆ 2 బీడ్స్కి మనమైతే ఇది 6 బీడ్ మెథడ్ కాబట్టి ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, అంటే నెక్స్ట్ లైన్ వచ్చేటప్పుడు అక్కడ అలా వస్తుంది. చూసారు కదా, అలా అనమాట. అర్థమవడం కోసం దారం లేని దగ్గర మీకు చూపిస్తున్నాను. ఈ 6లో ఒకటి, అటువైపు ఒకటి, 2 బీడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు 4 బీడ్స్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, 4 బీడ్స్ తీసుకుంటే అవి 4 + 2 6 అవుతాయి కదా, అలా అనమాట. చూసారు కదా, 4 బీడ్స్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ ఇటువైపు ఉంది కదా, చూడండి, మీరు క్లారిటీగా చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. అలా కాదనుకుంటే కొంచెం వీడియోని పాజ్ చేసుకొని బ్యాక్ చేసి అలా అయినా సరే చూడొచ్చు. చూసారు కదా, 4 బీడ్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైట్ అవ్వటం కోసం అటువైపు తీసుకోవాలి. అలా కాదనుకున్నా చూసారు కదా, మనకి సైడ్లో అయితే లైన్ కావాలి కాబట్టి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 1 2 3 అయితే ఉంటాయి బీడ్స్. ఇప్పుడు మనం వచ్చేసి 3 బీడ్స్ వేసుకోవాలి. చూసారు కదా, 1 2 3. ఆల్రెడీ మనకి 3 బీడ్స్ ఉన్నాయి కాబట్టి 3 3 6 అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం ఎప్పుడైనా సరే లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బీడ్ ఎక్స్ట్రా పడద్దండి. లైన్ మొత్తం వేసేటప్పుడు ఒక బీడ్ తగ్గుద్ది, లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకొక బీడ్ కూడా తగ్గుద్ది అనమాట. అంటే అటువైపు లైన్ ఉంటే, అలా ఏమీ లేదనుకుంటే ఇంక లాస్ట్ వరకు 3 3 బీడ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ మనం టైట్ అవటం కోసం మొత్తం ఇప్పుడు 6 బీడ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ మొత్తానికి ఇంకొకసారి అయితే దారాన్ని పోనీయాలి. అంతవరకు తీసుకొని వచ్చి అటువైపు 2 బీడ్స్ ఉన్నాయి కదా, కార్నర్ బీడ్స్, అటువైపు కూడా వెళ్ళాలండి. ఆ బీడ్ వరకు వెళ్ళి ఆ తర్వాత మనం 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. ఓకే, మనకి దారం వచ్చేసి ఒకసారి ఇలా రైట్ సైడ్ వచ్చేటట్లు ఉంటుంది, ఒకసారి ఇటువైపు వస్తుందండి. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలానే స్టార్ట్ చేసాం. సెకండ్ వన్ వచ్చేసి బీడ్ దగ్గరికి అయితే వచ్చింది, థర్డ్ వన్ సేమ్ అలానే వస్తుంది. మీరు ఒకసారి వీడియోని క్లారిటీగా చూసారంటే మీకు అర్థమవుద్దండి. చెప్పిన దానికంటే ఒక 1 2 టైమ్స్ క్లారిటీగా చూసి తర్వాత అయితే మీరు బీడ్స్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అయితే వర్క్ అయితే అర్థమవుద్ది, ఈజీగా వేసుకోవచ్చు. ఈ 4 బీడ్ మెథడ్, 6 బీడ్ మెథడ్, ఇలా ఇవి ఎలా వేసుకోవాలి ఏంటి అని నేర్చుకున్న తర్వాత ఏదైనా మీరు స్టార్ట్ చేశారనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదా, నేను ఈ లైన్ మొత్తం వేసి మీకు చూపిస్తున్నాను, అలా అన్నమాట. మనకి ఏంటంటే ఇది 4 బీడ్ మెథడ్ అనుకోండి, అదొక స్ట్రైట్ లైన్లో ఫామ్ అవుద్ది. ఇది అలా రాదండి, కొంచెం క్రాస్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ లైన్ స్టార్ట్ చేసుకుందామండి.
థర్డ్ లైన్ ఏంటంటే మళ్ళీ అంతే స్ట్రైట్ లైన్ అయితే రాదని చెప్పాను కదా, 4 బీడ్ మెథడ్లో అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది. మనకి ఇది క్రాస్గా అయితే వస్తుంది. 1 బీడ్ విడిచిపెట్టి తర్వాత ఉండే 2 బీడ్స్కి మళ్ళీ మనం 4 బీడ్స్తో అయితే స్టార్ట్ చేస్తాం లైను. చూడండి అలా చూడండి, స్టార్టింగ్ బీడ్ అయితే విడిచిపెట్టాం. తర్వాత ఇవి కార్నర్ బీడ్స్ కదా, 6 బీడ్స్లో 1, ఈ 6 బీడ్స్లో 1 తీసుకున్నాం. ఇలా మొత్తం మనం నెక్స్ట్ లైన్ కూడా అలా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీకైతే ఈ 6 బీడ్ మెథడ్ ఎలా పెంచుకోవాలి అనేది అయితే లైన్ అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కానట్లుగా అయితే వీడియోని ఇంకొకసారి అయితే చూడండి. ఓకే, ఈ వర్క్ని ఈ బేసిక్స్ అంతా నేర్చుకున్నాకైతే వర్క్ ఈజీగా ఉంటుందండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.